బుక్ ఫెయిర్ కు హైదరాబాద్ నగరం మరోసారి వేదికైంది. ఫెయిర్ లోని ఒక్కో బుక్ స్టాల్ ఒక్కో ప్రత్యేకతను చాటుకుంటోంది. రకరకాల పుస్తకాలతో బుక్ లవర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. 10 రోజుల పాటు జరిగే ఫెయిర్ లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ, కన్నడ భాషల్లోని సాహిత్యాలు అందుబాటులో ఉండనున్నాయి. హైదరాబాద్ లో ప్రారంభమైన బుక్ ఫెయిర్ వినోదాలకు, విశేషాలకు వేదికగా మారింది. ఈ నెల 15న షురు అయిన ఫెయిర్ కు జనం నుంచి భారీ స్పందన వస్తోంది. రోజు వేలల్లో బుక్ ఫెయిర్ ను సందర్శిస్తున్నారు సిటీ జనం. వారికి నచ్చిన పుస్తకాలు డిస్కౌంట్ లో కొనుగోలు చేస్తున్నారు. బుక్ ఫెయిర్ లో ప్రముఖ తెలుగు దినపత్రికల స్టాల్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టాల్, సద్గురు శ్రీ శివానందమూర్తి ఫౌండేషన్ బుక్ స్టాల్ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. రకరకాల లిటరేచర్స్ ను ఈ స్టాల్స్ లో అందుబాటులో ఉంచారు నిర్వాహకులు. జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు బుక్ ఫెయిర్ ను ఉపయోగించుకోవాలని సూచించారు సీనియర్ జర్నలిస్ట్ వరదాచారి. ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా నేను జర్నలిస్టులకు చెప్తుంటా ఎక్కువ ఏంటంటే జర్నలిస్ట్ ఎప్పుడు అప్డేట్ గా ఉండాలి. కొత్త సమాచారం తెలిసి ఉండాలి, కొత్త పుస్తకాలు ఏమొస్తున్నాయో తెలిసి ఉండాలి. ఒక విషయాన్ని గురించి రాస్తున్నప్పుడు మనం రాయబోయే దానికంటే కూడా దాదాపుగా రెట్టింపు సమాచారం మన దగ్గర ఉండాలి. జర్నలిస్ట్ తప్పు చేస్తే ఒక తరానికి తరమే అజ్ఞానాంధకారంలో మునిగిపోతుంటాం. చాలా ఉపయోగకరంగా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి స్థానికులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బుక్ ఫెయిర్ లో బండి బుక్ స్టాల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. రకరకాల కవిత్వాల పుస్తకాలతో పుస్తక ప్రియుల్ని ఆకర్షిస్తోంది. హైదరాబాద్ లోని గల్లీ గల్లీకి తిరిగిన ఈ తోపుడు బండి లైబ్రరీని చూసేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మేము మా స్కూల్ నుంచి బుక్ ఫెయిర్కి వచ్చాము. ఇక్కడ చాలా రకాలమైన బుక్ షెల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడికి రాగానే తోపుడు బండి అనే ఒక టైటిల్ని చూసేసి మేము ఇక్కడనే ఆగిపోయినాం. ఎన్నో రకాలు, చాలా రకాలమైన పుస్తకాలు, ఎంతో మంది మంచిగా రాసే పుస్తకాలు ఇక్కడ దొరికాయి. పుస్తకాల ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా చాలా ఇక్కడనే ఆగిపోయి కొనే అన్ని బుక్స్ మంచిగా ఉన్నాయి. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే తోపుడు బండి ఈ స్టాల్ అనేది ఇక్కడనే కాదు, ఇక్కడికే పరిమితం కాదు, ఎంతో ప్రదేశాలు తిరిగిందంట. ఇది ఇక్కడికి వచ్చినాక తెలుసుకొని మేము ఇక్కడ ఆగాము. ఇలాంటి పుస్తకాల స్టాల్స్ వస్తే మా లాంటి స్టూడెంట్స్ కి చాలా యూస్ఫుల్ అవుతాయి. కామన్ మెన్ కు అందుబాటులో ఉండే పుస్తకాలు బుక్ ఫెయిర్ లో చాలా ఉన్నాయి. పుస్తకాల ధరలో 60% తగ్గించి 20, 50, 90 రూపాయల ఫిక్స్డ్ రేట్స్ లో పుస్తకాలు అమ్ముతున్నారు కొందరు బుక్ స్టాల్ యజమానులు. के लिए सर्विस अच्छी रहना, 20, 100 और 100 रुपीस ईच बुक जो है वो कस्टमर को क्या है ज्यादा नहीं दिखता, क्योंकि अभी जो चल रहा है ना नोट प्रॉब्लम की वजह से कस्टमर्स जो है 2000 की नोट ला रहे हैं या तो पेटीएम कर रहे हैं, कैश कोई नहीं दे रहा और सिप कार्ड हमारे पास है नहीं. इसलिए क्या है कम से कम रेट में कस्टमर को ज्यादा सर्विस देना बोल के है. 50 रुपीज का एक्चुअली 150 भी रहता, 200 भी रहता, 100 भी रहता. तो हम लोग क्या करें 50 रुपीज का सॉर्टेड कर दिए, 100 का सॉर्टेड कर दिए, 20 का सॉर्टेड कर दिए. बिजनेस ठीक है, अभी उतना नहीं है लास्ट टाइम जो था, क्यों बोलते अभी करेंसी के वजह से बिजनेस बहुत डल है. ఇక శాంతి భద్రతలపై తెలంగాణ సురక్ష పేరుతో ఏర్పాటు చేసిన ఓ స్టాల్ పోలీసుల్ని అట్రాక్ట్ చేస్తోంది. ఇందులో పోలీసులకు సంబంధించిన పుస్తకాలు విక్రయిస్తున్నారు. ఈవ్ టీజింగ్ ను అరికట్టడంలో భాగంగా పోలీసులు ప్రవేశపెట్టిన షీ టీమ్స్ గురించి ఎల్ఈడీలో అవగాహన కల్పిస్తున్నారు. ఫస్ట్ టైం మేము బుక్ స్టాల్ పెట్టాము సురక్ష పబ్లికేషన్స్ లో. దాంతోపాటు ఇక్కడ చాలా లక్షల మంది వస్తారు కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ షీ టీమ్స్ గురించి ప్రజలందరికీ తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ మేము టీవీ ప్రోగ్రామ్స్, షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ ఇక్కడ ప్రదర్శిస్తున్నాము. చాలా మంది ఇక్కడ వెళ్ళి వచ్చి చూసి విజ్ఞానం పొందుతున్నారు. బుక్ ఫెయిర్ లో పుస్తకాలతో పాటు నోరూరించే వంటకాలు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ఫెయిర్ లోకి ఎంట్రీ కాగానే బొంగు చికెన్ నోరూరిస్తోంది. బుక్ ఫెయిర్ ను సందర్శించే పుస్తక ప్రేమికులు ఈ చికెన్ కు ఫిదా అవుతున్నారు. నూనె లేకుండా వెదురు బొంగు మధ్యలో చికెన్ పెట్టి కాల్చి పుస్తక ప్రియులకు విక్రయిస్తున్నారు. బ్యాంబో చికెన్ సార్, ఇది మన తెలుగులో బొంగు చికెన్. ఇది వితౌట్ ఆయిల్, వితౌట్ వాటర్ సార్. మొత్తం మసాలా గీసాలు అన్నీ కలిపి ఓన్లీ పచ్చి కోడి కూరల మసాలా మొత్తం కలిపి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పెడతాం సార్. పెట్టిన తర్వాత మొత్తం కట్టెల మీద కాల్చి మంచిగా మసాలాలు కూడా కలిపి దట్టంగా తట్టించి మంట మీద పెట్టి కాల్చిన తర్వాత మొత్తం తీసి ఇస్తాం సార్. మొత్తం వెయిట్లెస్ అయిపోతుంది పీసు. చిన్నపిల్లలు కూడా తినేటట్టు ఉంటుంది సార్. బుక్ ఫేర్ ఉంది కదా సార్, క్రౌడ్ ఎక్కువ వస్తుంది అనేసి పెట్టినాం సార్. రెస్పాన్స్ కూడా బాగుంది.
ఈ నెల 26 వరకు జరగనున్న బుక్ ఫేర్ ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలంటున్నారు స్టాళ్ల యజమానులు.